నువ్వు ఏదైతే ప్రశ్నిస్తున్నావో రైతు బంధు అది నీకు కావచ్చు, లేకపోతే మీ మామ ఫామ్ హౌస్కి కావచ్చు, మీ బామ్మర్దికి కావచ్చు, ఇంకొకరు సంతోష్ రెడ్డి వాళ్ళకి కావచ్చు, మీ కవితక్కకి కావచ్చు, మీ చుట్టాలకు కావచ్చు, ఇలాగైతే రాదన్న, అది నిజమే. ఎందుకంటే అది మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు రాసి పెట్టుకోండి, మీకైతే రాదు. అది ఏదో మా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పొట్టకూటికి వ్యవసాయం చేసుకునేటోళ్ళకు అరెకరం ఎకరం ఇలాంటి చిన్న సన్నకారు రైతులకు కావచ్చు, కొంచెం ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించేటువంటి లిమిట్ ఉంటుందో అంతవరకు మాత్రం అది చెందుతుంది. ఎవరికి చెందాలో ప్రజల సొమ్ము వాళ్ళకే చెందుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఏదో నిలబడి తినేటోళ్ళకి మాత్రం అది చెందదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. నువ్వేం ఆగం పడిపోకు, అది ఖచ్చితంగా పడుతుంది. నువ్వు ఆగమయ్యే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడు ప్రశ్నించడం నేర్చుకోండి. మంత్రులు మల్లారెడ్డి గారికి కావచ్చు, ఇంకా మీ ఎమ్మెల్యేలు కావచ్చు, అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, ఇంకా మీ సినిమా ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, మిగతా ఇండస్ట్రీలలో మీకు పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ చుట్టాల పక్కల వీళ్ళకి ఎవరికైతే వచ్చే ఛాయిస్ లేదన్న, దాని మీద మాత్రం మేము మాట్లాడేటువంటి ఇదైతే లేదు ఇప్పటి వరకు. మీరు మాట్లాడితే ఒకవేళ ఇండైరెక్ట్గా వాళ్ళని కలిపి కూడా మాట్లాడకుర్రి. ఎందుకంటే రైతులు అంటే వాళ్ళ రైతుల డెఫినేషన్కి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది. మీరు అనవసరంగా ఆగం పడిపోయి అందరికీ పడాలంటే పడిపోవడానికి అదేదో వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన సొమ్ము కాదు, లేకపోతే మీ ఇంట్లో నుంచి తెచ్చిన సొమ్ము కాదు. అది ప్రజల సొమ్ము, ప్రజలకే చెందుతుంది. ఖచ్చితంగా పేదవాడికి చెందుతుంది.